బిగ్ అప్డేట్. టెట్ మార్పులపై పూర్తి క్లారిటీ. ఇటీవల సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న టెట్లో భారీ మార్పులు అనే వార్తలపై తెలంగాణ విద్యాశాఖ మరియు టెట్ కన్వీనర్ అధికారికంగా స్పందించారు. విద్యాశాఖ వివరణ ప్రకారం కొంతమంది సోషల్ మీడియా పేజీల్లో మరియు యూట్యూబ్ ఛానళ్లలో టెట్లో గణితం, జీవశాస్త్రం, భాషలకు వేర్వేరు పేపర్లు నిర్వహించబోతున్నారు అనే సమాచారం ప్రచారం కావడంతో వేలాది మంది అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. అయితే దీనిపై తెలంగాణ టెట్ కన్వీనర్ మరియు విద్యాశాఖ కమిషనర్ స్పష్టంగా స్పందించారు. ఈ వార్తలు పూర్తిగా తప్పుడు. ఇప్పటివరకు తెలంగాణ టెట్ విధానంలో ఎలాంటి మార్పు చేయలేదు. జాతీయ స్థాయిలో సీటెట్ పద్ధతిలో మార్పులు జరిగితేనే రాష్ట్రాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి అని తెలిపారు. టెట్ పరీక్షల విధానం యథాతథంగా. అధికారుల ప్రకారం ప్రస్తుతానికి టెట్ పరీక్షలు పాత పద్ధతిలోనే కొనసాగునున్నాయి. అంటే ఇప్పటివరకు ఉన్నట్లుగానే పేపర్ 1 ఎస్జీటీ మరియు పేపర్ 2 స్కూల్ అసిస్టెంటు రూపంలోనే పరీక్షలు నిర్వహించబడతాయి. పేపర్ 1 ప్రాథమిక స్థాయి ఎస్జీటీ కోసం, పేపర్ 2 ఉన్నత ప్రాథమిక స్థాయి ఎస్ఏ కోసం. ఇక వేర్వేరు సబ్జెక్టులకు వేర్వేరు పేపర్లు అనే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో కూడా లేదని అధికారులు ఖండించారు. టెట్ నోటిఫికేషన్పై ముఖ్య సమాచారం. విద్యాశాఖ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ టెట్ నోటిఫికేషన్ను నవంబర్ మొదటి వారం లేదా రెండవ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి టెట్ నోటిఫికేషన్తో పాటు షెడ్యూల్, పరీక్షా తేదీలు మరియు సిలబస్ వివరాలు కూడా ప్రకటించబడతాయని తెలుస్తోంది. విద్యాశాఖ ఇప్పటికే దానికి సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లను ప్రారంభించింది. సారాంశం: టెట్లో మార్పులపై వచ్చిన వార్తలు తప్పుడు. తెలంగాణ టెట్ పరీక్ష పాత పద్ధతిలోనే జరుగుతుంది. సీటెట్లో మార్పులు జరిగితేనే రాష్ట్రస్థాయి మార్పులు పరిశీలిస్తారు. టెట్ నోటిఫికేషన్ నవంబర్ మొదటి లేదా రెండవ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ముఖ్య సూచన: అభ్యర్థులు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకుండా అధికారిక వెబ్సైట్ మరియు విద్యాశాఖ ప్రకటనల ద్వారానే సమాచారాన్ని సేకరించాలని అధికారులు సూచించారు.